ఇంత మోసమా? ఇంత దోచేసుకుంటారా? అసలు ఒక గుడి పేరు చెప్పి ఇంతలా జనాలందరిని దోచేసుకుంటుంటే ఎవ్వరు ఎందుకు మాట్లాడట్లేదు? అసలేం జరిగిందో తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అక్కడ దోచుకోవడం కూడా మన స్థాయిని బట్టి దోచుకుంటారు. అదే నువ్వు కార్‌లో ఎళ్ళావనుకో నీతో 200, 300 ఈజీగా ఖర్చు పెట్టిస్తారు. అదే బైక్ పైన ఎళ్ళావనుకో మినిమమ్ 100, 150 అనమాట. గుడికి వెళ్ళాక చెప్పులంటూ బయట విడుస్తాం కదా! చెప్పుల స్టాండ్‌లో కాకుండా నువ్వు బయట ఎక్కడ పెట్టినా కానీ డబ్బులు కట్టాల్సిందే. అదేంటి మేము చెప్పుల స్టాండ్‌లో పెట్టలేదు కదా! మేమెందుకు డబ్బులు కట్టాలి అంటే, ఇక్కడ పెట్టావు కదా! ఇది కూడా మా అడ్డనే. అందుకే నువ్వు కట్టాలి అని అన్నారు. అదేంటి రోడ్డు అనిన తర్వాత ఎవరైనా పెట్టుకోవచ్చు కదా! ఏమన్నా పెట్టుకోవచ్చు కదా! అంటే గుడే ప్రైవేటు. ఇంకా చెప్పుల స్టాండ్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తది? ఇది కూడా ప్రైవేటే. నువ్వు డబ్బులు కట్టాల్సిందే అని అన్నారు. సరే ఇట్లా కాదని కొబ్బరికాయ తీసుకోవడానికి వెళ్ళాం. అది ఇంకొక స్టోరీ. ఇంకా కొబ్బరి బోండా కొనటానికి వెళ్తాం కదా! అక్కడ వాళ్ళేం చెప్తారంటే, "మీరు కొబ్బరి బోండా తీసుకోండి. మీ చెప్పులు కావాలంటే మా స్టాండ్‌లో పెట్టుకోండి. మేము చూసుకుంటాం" అని అంటారు. సరే కొబ్బరి బోండా ఒక్కటే కావాలి అని అడుగుతాం. మీరు ఏదైనా చేయండి. కొబ్బరి బోండా ఒక్కటే వాళ్ళు ఇవ్వరు గాక ఇవ్వరు. ఏమన్నారో తెలుసా? చెప్పుల స్టాండ్‌లో చెప్పులు పెట్టుకుంటేనే రూ. 40 అవుతది. నువ్వు కొబ్బరి బోండా ఒక్కటి తీసుకుంటా అంటున్నావు రూ. 50 పెట్టి. ఇంకా నాకు మిగిలేదేముంది? తులసి మాలన్నా తీసుకుంటే ఒక రూ. 5 మిగులుతది అని అన్నారు. సరే మూర ఎంత అని అడిగితే రూ. 30 అంట మూర. సో అది తీసుకోకుండా దేవుడి దగ్గరికెళ్తే అసలు ఫలితమే ఉండదంట. సరే తెలియక కొబ్బరి బోండా తెచ్చుకోకుండా గుడికొచ్చేసాము. ఇంక తప్పదు కదా అని తీసుకొని వెళ్ళాం. లోపలికి వెళ్ళాక ప్రదక్షిణాలు చేస్తున్నారనమాట లోపల. సండే అసలు ప్రదక్షిణాలే ఉండవు. కానీ ఆ రోజు చేస్తున్నారు. సరే ఎలానో చేస్తున్నారు కదా, నేను 108 చేయాలి కదా అని చెప్పి స్టార్ట్ చేశా. 2 చేయంగానే ఆపేశారు ప్రదక్షిణాలు. బయటికెళ్ళండి, బయట చేయండి అన్నారు. నాదంటే 2 నేనేం పెద్ద ఫీల్ అవ్వను. బయటికెళ్ళి 11 చేసుకోవచ్చు. బట్ ఆల్రెడీ అప్పటికే 40s, 70s అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా నిర్దాక్షిణ్యంగా ఆపేస్తే వాళ్ళు బయట ఎంత చేయాలి, లోపల ఎంత కౌంట్ చేయాలి వాళ్ళకి తెలియదు కదా! అదేదో వాళ్ళు ఫినిష్ అయ్యేంత వరకన్నా ఆపేయకుండా ఉండాలి. లేదు అంటే అసలు మొదలే పెట్టించకుండా ఉండాలి. ఇదేం రూలో నాకు తెలీదు. ఒక ఆయనొచ్చి నేను 25 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇది అసలు గుడిలో రూల్స్ అంటూ ఏముండవు. వాళ్ళకి ఎట్లా నిమిషం అనిపిస్తే అట్లా చేస్తారు అంతే. ఇక రూల్స్ గీల్స్ ఏముండవు అని అన్నారు. అది మాత్రం నిజమే అని అనిపించింది. ఇంకా తులసి మాల అయితే అసలు దేవుడు గుళ్ళోకే తీసుకెళ్ళలేదు, బయటే పడేశారనమాట. మినిమం మూర తీసుకోకపోతే అసలు బయట వదలట్లేదు. అలాంటిది రూ. 30 ఖర్చు పెట్టి మనం దేవుడి కోసం తులసిమాల తీసుకెళ్తే కనీసం మనం తీసుకున్నందుకు తృప్తి కోసమైనా వాళ్ళు దేవుడి పాదాల దగ్గరన్నా పెట్టొచ్చు కదా! మన కళ్ళ ముందే గర్భగుడి గడప బయటనే గంపలో పడేస్తారు. అదే గంప తీసుకెళ్ళి పక్కన పెట్టేస్తారు. ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అసలు నేనేం కొనకుండా వెళ్ళాను. అయినా కానీ నేను అక్కడ ఎన్ని మూరలు కావాలంటే అన్ని మూరలు తీసుకొని వెళ్ళిపోయి మా కారుకో, మా ఇంటికో, మా దేవుళ్ళకో వేసేసుకోవచ్చు అనమాట. అసలు మనం డబ్బులు పెట్టి కొంటున్నప్పుడు కనీసం దేవుడి పాదాల దగ్గరన్నా పెడితే అదొక రకమైన ఆనందం వస్తుంది కదా! నేనైతే నాకు అర్థమైంది ఏంటి అంటే, చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో లోపల హుండీ మాత్రమే లేదు. కానీ దోచుకోవడం విషయంలో ఎక్కడా తగ్గట్లేదనమాట. ఎక్కడా రాజీ పడట్లేదు. అసలు గుడి ప్రైవేట్ ఏంటో, బయట అసలు వాళ్ళ డిమాండ్ ఏంటో, తీసుకోకపోతే అసలు ఒప్పుకోకపోవడం ఏంటో, అసలు మనం గుడికి 200 మీటర్ల అవతల ఉన్నామన్నప్పటి నుంచి మన వెంట స్టార్ట్ అవుతారనమాట. ఒకవేళ మనం వాళ్ళ మాట వింటున్నాం అన్నట్టు అర్థమైతే ఇంకా నీకు ఆ రోజు 200, 300 ఖర్చు పెట్టకుండా వాళ్ళు నిన్ను గుళ్ళోకి పంపరు. అది మాత్రం నేను చెప్తున్నా గ్యారంటీ. ఇంకా కనీసం ప్రసాదం తీసుకుందాం అనుకున్నా కానీ బయట చిన్న పులిహోర ప్యాకెట్ రూ. 20. ఫస్ట్‌లో రూ. 10 ఉండేది. ఇప్పుడు రూ. 20 చేసేశారు. అంటే ప్రసాదం కూడా అంత డిమాండ్ పెరిగిందో, ఎందుకు రేట్లు పెంచారో నాకైతే అర్థం కావట్లేదు. మళ్ళీ ప్రసాదం అంటున్నావు కదా అని చెప్పి గుడి తరపున వస్తుందేమో అనుకుంటారేమో. బయట బొమ్మలు ఎలా అమ్ముతారో ప్రసాదం కూడా అలా షాప్స్‌లో అమ్ముతున్నారు అంతే. అది ప్రసాదం కాదు. చిలుకూరు వచ్చాం కాబట్టి ఏదైనా ప్రసాదంలా ఫీల్ అయ్యి తినటానికి మాత్రం బయట తీసుకొని తినొచ్చు అంతే. వాళ్ళు గుడి తరపున అయితే ఏం అమ్మట్లేదనమాట. అస్సలు చిలుకూరు వస్తున్నారు అంటే ప్రీ ప్లాన్డ్‌గా అనుకొని వస్తే తప్ప హడావిడిగా మాలాగా వెళ్తే అక్కడ బుక్ అయిపోతారు అంతే. ఈసారి నుంచి మీరు చిలుకూరు వెళ్ళాలి అనుకుంటే బండిలో వెళ్తే బండిలో, కారులో వెళ్తే కారులో ఒక పెద్ద కవర్ తీసుకెళ్ళండి. చెప్పులన్నీ ఇప్పేసి అక్కడే పెట్టేసుకొని అప్పుడు రండి. కొబ్బరికాయ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోండి. అవసరమైతే మీ ఇంటి దగ్గర తులసి చెట్టు ఉంటే మాల కట్టేసుకొని రండి. కొబ్బరికాయ ఇంటి దగ్గర తీసుకున్న 30, 40 అయిపోద్ది. అదే గుడి దగ్గరకు వచ్చి తీసుకుందాం అనుకుంటే వాళ్ళు మీతో మినిమం 80 నుంచి 150 ఆర్ 300 దాకా ఖర్చు పెట్టకుండా మిమ్మల్ని గుళ్ళోకి పంపరు. సో నేనేం చెప్తున్నా అంటే, చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది కేవలం భక్తితో వెళ్తే పని అయ్యే ప్లేస్ కాదు. జేబులో నిండా డబ్బులు పెట్టుకొని వెళ్తేనే అక్కడ నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు. నువ్వు డబ్బులు లేకుండా జస్ట్ దేవుని చూసుకొని వద్దాము అని అనుకుంటే
ఇంక నిన్ను మానసికంగా బాధ పెడతారనమాట. ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ భిక్షాటన చేసేవాళ్ళనమాట. ఎంతమంది చేస్తున్నారో తెలుసా? ఒకళ్ళకిస్తే ఇద్దరికిస్తే సరిపోదు. బోలెడంత మంది ఉంటున్నారు. ఇంకా పైపెచ్చు కళ్ళున్నా లేనట్టే చూసి చూడకుండా వెళ్ళిపోతున్నారు జనాలందరూ. ఒక్కళ్ళకి కూడా మానవత్వం లేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదు. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, ₹2 ఇయ్యండయ్యా, ఆకలేస్తుందయ్యా అన్న డైలాగ్స్ తప్ప దేవుడి పేరు చెప్పేవాళ్ళు లేరనమాట. రౌండ్ ప్రదక్షిణాలు చేస్తే రౌండ్‌గా ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్క ఇద్దరు, ముగ్గురు కలిసి కూర్చుంటారు. వాళ్ళక్కడ మంచి ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటారు. జనాలు కనిపియంగాల్నే అయ్యా ధర్మం, బాబు ధర్మం అని అడుగుతా ఉంటారు. ఒకళ్ళకిచ్చి ఇంకొకళ్ళకి ఇవ్వకుండా వదిలేయాలి అంటే మనసొప్పదు. సరే అందరికి ఇద్దామంటే అక్కడున్న వాళ్ళందరికి ఇవ్వాలంటే నా నెల జీతం కూడా సరిపోయేలా కనిపించట్లేదు. సో, ఆఖరికి వాళ్ళు కూడా మనల్ని డిమాండే చేస్తున్నారు ఆ టెంపుల్ దగ్గర. ఒక్కళ్ళు కూడా భక్తులు అన్న శ్రద్ధతో చూడట్లేదు అనేది మాత్రం నాకు క్లియర్‌గా అర్థమైంది. ఈసారి నుంచి నేను మాక్సిమం వెళ్ళను. ఒకవేళ వెళ్ళినా నేను ఆల్రెడీ ముందు చెప్పిన జాగ్రత్తలన్నీ తీసుకొనే వెళ్తాను. నేనెవ్వరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. మధ్య తరగతి వాళ్ళలాగా మనం చెప్పుకోగలుగుతాం ఒకళ్ళకొకళ్ళం తప్ప ఏమీ చేయలేమని నాకు తెలుసు. నా బాధ మీకు చెప్పాను అంతే.